హరహర మహాదేవ. మహాభారత యుద్ధంలో కర్ణుడి పతనానికి కారణాలేమిటి అనేది ముందు భాగంలో చెప్పడం జరిగింది. ఈరోజు కర్ణుడి యొక్క వీరత్వాన్ని, అలాగే కర్ణుడి వల్ల దుర్యోధనుడు పొందిన ప్రయోజనాల్ని కూడా మనం తెలుసుకుంటాం ఈ భాగంలో. ఎందుకంటే అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు తప్ప ప్రత్యేకించి కర్ణుడి వీరత్వం కానీ మిగిలిన విషయాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా అని మనం పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే ఆ విషయాల గురించి ఈనాడు మాట్లాడుకుంటున్నాం. కర్ణుడి వల్ల దుర్యోధనుడు ఏ ప్రయోజనాలు పొందాడు అవన్నీ మహాభారతంలో స్పష్టంగా ఉన్నాయి. కృష్ణుడే జరాసంధుడిని యుద్ధానికి పురిగొల్పి భీమసేనుడి చేత వధింపజేశాడు. అయితే దానికి ముందు కర్ణుడు కూడా జరాసంధుడిని గెలిచాడు. ఆ విషయం మహాభారతంలో ఉంది. కర్ణుడి యొక్క పరాక్రమాన్ని చూసి జరాసంధుడు ముచ్చటపడి ద్వైరథ యుద్ధానికి ఆహ్వానం చేశాడు. అంటే మిగిలిన వాళ్ళెవ్వరూ మరణించకుండా పరస్పరం గొడవ పడడం. వీడు విప్రచిత్తి అనే రాక్షసుడు జరాసంధుడు ముందు జన్మలో కర్ణుడితో యుద్ధానికి ఆహ్వానం చేయగానే కర్ణుడు జరాసంధుడిని గెలిచాడు ధనుర్విద్యలో. అప్పుడు వెంటనే ఆయన బాహుబలంతో యుద్ధం చేయడానికి ఆహ్వానం చేశాడు. ఆ సమయంలో జరాసంధుడి కీళ్ళకి కీళ్ళు విరిచేయడంతో ప్రీతోస్మి అన్నాడు జరాసంధుడు. జరాసంధుడికి సులభంగా మరణం లేకపోయినా, అతడి మరణ రహస్యం తెలియకపోయినా అతన్ని చావు దెబ్బ కొట్టాడు కర్ణుడు. ఆ కారణం చేత నేను నిన్ను మెచ్చాను అన్నాడు జరాసంధుడు. అక్కడి నుంచి దుర్యోధనుడికి జరాసంధుడికి మైత్రి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అలా లేకపోతే భారత యుద్ధంలో జరాసంధుడు వస్తే ఎంత కష్టం కలుగుతుంది? పాండవులకి గెలవడం చాలా కష్టసాధ్యం అవుతుంది. ఆ కారణం చేత ముందే జరాసంధుడిని నిర్జించాడు కృష్ణ పరమాత్ముడు. జరాసంధుడికి దుర్యోధనుడికి స్నేహం ఎలా కుదిరింది అంటే కర్ణుడి వల్లనే కుదిరింది. ఒకానొక సందర్భంలో కళింగ దేశ మహారాజు తన కూతురికి స్వయంవరాన్ని ప్రకటిస్తే అందరు రాజులతో పాటుగా దుర్యోధనుడు వెళ్ళాడు. దుర్యోధనుడిని ఆమె మెచ్చుకోకుండా దుర్యోధనుడిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే అన్ని మర్యాదలు అతిక్రమించి ఆ కన్యని బలాత్కరించాడు దుర్యోధనుడు. అంటే అపహరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడికి అండగా నిలబడ్డాడు కర్ణుడు. ఇలాంటి తప్పులు చేశాడు కర్ణుడు. మర్యాద అతిక్రమించి తప్పు చేస్తున్నప్పుడు చెప్పాలి కదా. చెప్పడం పోడి తీసుకొచ్చేస్తున్నాళ్లే, ఇది రాజధర్మం అనే భావంతో ఆమెను తీసుకురావడానికి సహాయం చేసినవాడు కర్ణుడే. అప్పుడు ఎంతోమంది రాజుల్ని ఓడించి ధైర్యంగా దుర్యోధనుడు నిలబడ్డాడు అంటే దానికి కర్ణుడే కారణం. ఈ విధంగా కర్ణుడి యొక్క అభయాన్ని చూసుకుని దుర్యోధనుడు అనేకమైన ఆగడాలు చేశాడు. కర్ణుడి అండ చూసుకుని దుర్యోధనుడు కూడా ఒక యాగాన్ని చేశాడు. అంత గొప్ప స్థితి దుర్యోధనుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్ణుడి వలనే వచ్చింది. ఇట్లాంటి వాడు కర్ణుడు కనుకనే అర్జునుడిని కొట్టడానికి సరైన వాడు వీడే అని నిశ్చయించుకున్నాడు దుర్యోధనుడు. ఈ కారణం చేత ఎప్పుడు ఆయన్ని సేవిస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు కూడా అనుకున్నాడు, నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఇంత గొప్పగా చూసుకుంటున్న వాడి కోసం నా ప్రాణాలు ఇచ్చినా తప్పు లేదనుకున్నాడు. నారదుడు ఇక్కడ చెప్తాడు, కర్ణుడు దేవమాడ చేత నిర్మింపబడినటువంటి వ్యక్తి. అంటే రాక్షసులందరూ కర్ణుడిని చూసుకునే యుద్ధానికి వస్తారు. మా వైపు కర్ణుడు ఉన్నాడు, ఎటువంటి భయం లేదు అనే భావం రాక్షసులతో ఉంటే దేవాంశతో జన్మించిన పాండవుల మీదకి యుద్ధానికి రావడానికి వాళ్ళకి బలం సరిపోతుంది. వాళ్ళు యుద్ధానికి రావడం కోసమే కర్ణుడిని నిర్మించారు దేవతలందరూ కలిసి. ఆ మాటకు వస్తే భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళు అలా ప్రవర్తించడం చేతనే కదా పాండవుల మీద యుద్ధానికి వచ్చారు వాళ్ళందరూ. ఒకానొక సందర్భంలో దేవతల చేతిలో ఓడిపోయి సమస్తాన్ని కోల్పోయిన ఈ రాక్షసులు భూమి మొత్తాన్ని తమ రాజ్యంగా చేసుకోవాలి అనే భావంతో మనుష్య రూపంలో ఈ భూమి మీద అవతరించారు. ఎంత దారుణంగా అంటే చివరికి ఒంటలు గాడిదలుగా కూడా పుట్టారు అని చెప్పాడు మహాభారతంలో. అప్పుడు భూదేవి భయపడి కదూ బ్రహ్మదేవుని శరణ పొందింది. నన్నందరూ రాక్షసులు ఆవరించారయ్యా మనుష్య రూపంతో అంటే, అయితే దేవతలు కూడా మనుష్య రూపంతో వస్తారని చెప్పిన తరువాత అందరూ అనేకమైన అంశాలతో ఈ భూమి మీద జన్మించారు. మహాభారత యుద్ధాన్ని కృష్ణుడు ఎందుకు ఆపలేదు అని చాలామంది ప్రశ్న వేస్తారు. అన్నీ తెలిసినవాడు కదా, దుర్యోధనుడిని నిర్జిస్తే సరిపోతుంది కదా అంటే కుదరదు. దుర్యోధనుడిని ఆసరాగా చేసుకుని ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. ఇదంతా కేవలం మానవ యుద్ధం అని తలచవలదు. లోకానికి చూడడానికి మానవీయంగా కొన్ని కోణాలు ఉన్నాయేమో కానీ సంపూర్ణంగా మహాభారత యుద్ధం అనేది మానవీయ కోణంలోనే ప్రస్తావించదగినది కాదు. అదంతా దేవతలు రాక్షసులు చేసినటువంటి మహాయుద్ధం. అందువలనే ఇది అంత భయంకరంగా ఉన్నది. ఆ భారత మహాయుద్ధానికి ఒకవైపు చోదకుడుగా కర్ణుడున్నాడు, ఇంకోవైపు చోదకుడుగా అంటే ప్రేరేపించేవాడిగా కృష్ణుడున్నాడు. ఈ విధంగా
పరస్పరం దేవమాయ రాక్షసమాయ కలిసి లోకాన్ని క్షోభింపజేయడానికి ఒకళ్ళు, లోకాన్ని రక్షించడానికి ఒకళ్ళు పోరాడినటువంటి సంగ్రామమే మహాభారత సంగ్రామం. ఈ మహాభారత సంగ్రామంలో ఒకవైపు కీలకమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కర్ణుడు. ఈ మాట మనకి కర్ణుడి నోటనే కృష్ణుడు పలికించాడు. అది కూడా ఉన్నది. కృష్ణరాజభారం అప్పుడు కర్ణుడిని అనేక విధాలుగా ఆశ పెట్టాడు. ఎవరు? పరమాత్ముడే కర్ణుడిని లోభపెట్టాడు. అయితే కర్ణుడు అప్పుడు ఒక మాట అంటాడు, నాయనా నాకు తెలుసు, నువ్వే గెలుస్తావన్న విషయం నాకు తెలుసు, పాండవులే గెలుస్తారన్న విషయం నాకు తెలుసు. దుర్యోధనుడు నన్ను నమ్ముకునే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కనుక నేను వాడిని విడిచిపెట్టను. వాడు నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు, ఇప్పుడు నా ప్రాణం వాడి కోసం ఇవ్వడమే సరైనటువంటిది అని మాట్లాడతాడు. పైగా నీతి గురించి చెబుతాడు. ఇలా చేశాడు, అలా చేశాడు, నన్ను ఇంత నమ్ముకున్నాడు కనుక ఈరోజు నేను రాను అంటాడు. కృష్ణుడు ఒకటే మాట చెబుతాడు, నాయనా వినాశకాలం దాపురించిన వాడికి అవినీతి నీతిలాగా కనబడుతుంది, యుద్ధం తప్పదు అని కృష్ణుడు వెళ్ళిపోతాడు. అందువల్ల కర్ణుడిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంకో మాట కూడా అన్నాడు కర్ణుడు. తండ్రి అంటే కృష్ణుడిని ఉద్దేశించి, పరమాత్మ నేను గనక పాండవుల వైపు వచ్చేస్తే ధర్మరాజు తన రాజ్యం మొత్తాన్ని నాకే అప్పచెప్తాడు. అలా తన రాజ్యం మొత్తాన్ని నాకు అప్పచెప్తే నేను నా మిత్రధర్మాన్ని అనుసరించి మళ్ళీ తిరిగి దుర్యోధనుడికి అప్పచెప్పాల్సి వస్తుంది. నాకు అది సమ్మతం కాదు. దుర్యోధనుడికి రహస్యం తెలియదు, కేవలం నేను యుద్ధం చేస్తానని మాత్రమే నన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఆ విషయంలో నేను ధర్మంగా ఉంటాను, నేను రాజ్యం జోలికి పోను సుమా అని కృష్ణుడికి రహస్యాన్ని చెప్పాడు. పైగా యుద్ధం చేసేటప్పుడు రాక్షసులు కర్ణుడిలో నరకాసురుడి ఆత్మను ప్రవేశపెడతామని చెప్పారు. ఇన్ని కారణాల చేత కర్ణుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా ప్రవర్తింపవలసి వచ్చింది. ఆయనలో రెండు కోణాలు చూడాలి, వ్యక్తిగతము అలాగే దైవీకమైనటువంటి కోణం. వ్యక్తిగతంగా కర్ణుడు అద్భుతమైనటువంటి వ్యక్తి, కానీ దుర్యోధనుడితో సాంగత్యం చేసినప్పుడు దేవమాయ చేత ప్రేరితుడైనప్పుడు అతడు సంపూర్ణంగా మరొక వ్యక్తి. ఇలా భారతంలో రెండు కోణాల్లోనూ కర్ణుడిని అర్థం చేసుకుంటేనే ఆయనకి అన్యాయం జరిగిందా లేక ఆ విధంగా ప్రవర్తింపవలసి వచ్చిందా మిగిలిన వాళ్ళందరూ అనే అంశాలు మనకి సుస్పష్టంగా ఉంటాయి. కర్ణుడి గురించిన ఇంకేమైనా సందేహాలుంటే మీరు తెలిపితే మహాభారతం మిగిలిన పురాణాల ఆధారంగా వాటిని కూడా చెప్పడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్పడం అంటే ఈ కర్ణుడి గురించి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నారు. మనకి సప్రామాణికమైనటువంటి విషయాలే తెలుసుకోవాలి కనుక అందుకోసం ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఈ మాటలు చర్చ చేసుకోవడం జరిగింది. మరొక భాగంలో ఇంకా అనేకమైన అంశాలు తెలుసుకుంటాం. నమస్కారం.